బేసిక్‌గా చాలా మందికి ఇంకో కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్మెల్ రావడం. సో, అది ఫుడ్ ఇంటేక్ వల్ల వస్తుందా? లేదంటే మనం తినే వాటి వల్ల? లేదంటే బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల? కొందరు ఏమన్నంటే నేను లేదురా 2 టైమ్స్ బ్రష్ చేస్తాను నేను. 10 నిమిషాలు బ్రష్ చేస్తా. అది మరి నీ ముక్కు ప్రాబ్లమ్ అంటాడు తప్ప నాకుందని వాడు అనడు. సో, బేసిక్‌గా ఏంది ప్రాబ్లమ్ ఏంది? ఎట్లా వస్తది? యాక్చువల్‌గా దీన్ని మనం నార్మల్‌గా అయితే హాలిటోసిస్ అంటాం. మెడికల్ టర్మినాలజీలో నార్మల్‌గా మాల్ ఓడర్ అని చెప్పేసి అంటాం. అంటే మాల్ ఓడర్ అంటే మాల్ అంటే బ్యాడ్, ఓడర్ అంటే వాసన. ఓకేనా? అంటే బ్యాడ్ వాసనగా అంటే మనం మాల్ ఓడర్గా మనం వర్ణిస్తాం దాన్ని. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ మనం 99% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్కి టంగ్ క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది దుర్వాసన. 99% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. యాక్చువల్గా మనం ఏం చేస్తాం అంటే బ్రష్ చేసేసి నాలుకను అలానే వదిలేస్తాం. ఓకేనా? యాక్చువల్గా నాలుకను మీరు చూస్తూ ఉంటే రుచి మొగ్గలు ఉండేసేసి అన్ని టేస్ట్ సెన్సేషన్ ఉండేసేసి టంగ్ యాక్చువల్గా రఫ్గా ఉండాలి. కానీ ఓకేనా టేస్ట్ బడ్స్ వల్ల. ఓకేనా? సో ఎప్పుడైనా మనం తినే ఫుడ్ అంటే లేయర్ బై వచ్చేసి యాడ్ అయిపోయి అది స్మూత్గా కనబడుతూ ఉంటుంది. ఓకేనా? యాక్చువల్గా ఎప్పుడైనా కానీ ఈ టంగ్ కోటింగ్ మనం తీయకపోతే మనం బ్రష్ చేసి కూడా వృధానే. ఓకేనా? టంగ్ క్లీనర్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ దిస్ బ్రషింగ్ టెక్నిక్. ఓకేనా? సో మనం ఎప్పుడైనా కానీ టంగ్ క్లీనింగ్ వల్ల ఒకవేళ టంగ్ క్లీనింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎక్కువ వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం వల్ల. ఓకేనా? మూడోది అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కొని అట్లనే ఉండిపోయి రాత్రంతా కుళ్ళిపోయి తెల్లారి వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడోది రిపీటెడ్గా జలుబు రావడం వల్ల. ఓకేనా? కోల్డ్ కానీ ఏదన్నా రావడం. ఇంకోటి అంటే ఓవరాల్గా మనం మాట్లాడితే ఏంటంటే నోరు ఎప్పుడైనా ఎండకపోతే ఓకేనా నోరు ఎండకపోయే పరిస్థితి ఏది ఉన్నా సరే ఓకేనా దానివల్ల కూడా హాలిటోసిస్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.